తెలుగు వన్ ప్రేక్షకులకు విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. విజయనామ సంవత్సర ఉగాది సందర్భంగా telugu1.com ప్రపంచవ్యాప్తంగా ఉండే తెలుగు సోదరులందరినీ ఒకే వేదికపైకి చేర్చి షడ్రసోపేతమైనటువంటి సాహితీ భోజనాన్ని అందించే ప్రయత్నమే ఈ కవి సమ్మేళనం, అష్టావధాన కార్యక్రమాలు. మరో తరానికి అవధాన విద్య వెళ్ళాలి అని తప్పించి ఆముదాల మురళి వంటి యువ అవధానం తయారు చేసి ఇప్పుడు మరో తరానికి చెందినటువంటి శ్రీకాంత్ని ఆశీర్వదించడానికి విచ్చేశారు డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారు. వారిని సవినయంగా సంచాలకత్వం వహించి చిరంజీవిని ఆశీర్వదించవలసిన కోరుతూ సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రకాశనం చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టవలసిందిగా ఈ telugu1.com యాజమాన్య ప్రతినిధిగా శ్రీ కంఠమనే రవిశంకర్ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని పృచ్ఛకులని ఆహ్వానించే బాధ్యతని నేను ప్రారంభిస్తున్నాను. ముందుగా నిషిద్ధాక్షరి అంశాన్ని నిర్వహించవలసిందిగా ప్రసిద్ధ కవి డాక్టర్ ఆచార్య ఫణీంద్ర గారు నిషిద్ధాక్షరి వారి బాధ్యత నిర్వహిస్తున్నారు. అదేవిధంగా సమస్య అంశాన్ని, ఇందులో ఒక విశిష్టత ఏంటంటే కొందరు పెద్దలు ఉంటారు, కొందరు బాలురు ఉంటారు పృచ్ఛకులుగా. ఈ సమస్కంధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ సమస్య పూరణం అనేటటువంటి బాధ్యతని 8వ తరగతి చదువుతున్నటువంటి మరో పద్యకవి చిరంజీవి కుంభం శివకృష్ణ నిర్వహిస్తున్నాడు సమస్య పూరణం అనే బాధ్యతని. అదేవిధంగా దత్తపది అంశాన్ని సంస్కృత ఆచార్యులుగా జంట నగరాల్లో ఎన్నో సాహితీ సదస్సుల్లో పాల్గొని పేరు ప్రతిష్టలు పొందినటువంటి జ్యోతిష్య ఆచార్యులు కూడా శ్రీ జీవికే ఆచార్యులు వారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానిస్తూ దత్తపది బాధ్యతను స్వీకరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. వారు నారాయణ కళాశాలలో సంస్కృత అధ్యాపకులు. అదేవిధంగా వర్ణన అంశాన్ని చేపట్టవలసిందిగా మరో సంస్కృత ఆచార్యులు డాక్టర్ ఎస్పి శ్రీధరాచార్యులు వారు కూడా నారాయణ కళాశాలలో సీనియర్ సంస్కృత అధ్యాపకులుగా వారు వృత్తి నిర్వహిస్తున్నారు. తరువాత ఆసు అంశాన్ని నిర్వహించవలసిందిగా చైతన్య కళాశాల సంస్కృత అధ్యాపకులు శ్రీ కవీంద్ర ఆచార్యులు వారిని ఆహ్వానిస్తున్నాం. వీరు కూడా బాలలకు భగవద్గీత శ్లోక పఠనం వంటి ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తూ స్వచ్ఛంద సేవ చేస్తున్నటువంటి కవివర్యణ్యులు. తర్వాత అంత్యాక్షరి అనేటటువంటి అంశాన్ని నిర్వహించవలసిందిగా మరో చిరంజీవి కోట రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి. ఇక కొత్త అంశం ఇది, మా అందరికీ తెలిసిన కొత్త అంశం ఏంటంటే నామ సమీకరణం. ఇది కొంతమంది అవధానంలో మాత్రమే చేస్తున్నారు, అది శ్రీకాంత్ చేపట్టాడు. నామ సమీకరణం అంశాన్ని నిర్వహించవలసిందిగా చిరంజీవి ఏ రవిరాజు. ఇతను చూస్తే అర్థమవుతుంది, మనకి పొట్టివాడైనా చాలా గట్టివాడు, మంచి పద్యకవి, పద్యాలు కూడా రచించి 6 రోజుల్లో ఆట వెలది అనే కార్యక్రమానికి నినుదనం చేకూర్చినటువంటి విద్యార్థులు వీరు. అదేవిధంగా అసలైనది మా అందరినీ రంజింపజేసేటటువంటిది అప్రస్తుత ప్రసంగం. లావణ్య కల్చరల్ అకాడమీ అనేటువంటి సంస్థని నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం మన సిపి బ్రౌన్ జయంతిని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తూ ఒక కవిని సత్కరిస్తున్నటువంటి నిజమైన భాషా సేవకులు శ్రీ కేఎల్ కామేశ్వరరావు గారు. వారిని అప్రస్తుత ప్రసంగం బాధ్యతని నిర్వహించవలసిందిగా కోరుతూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఒక్కసారి మనందరం కూడా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర్ అన్నట్టుగా ఈ చిరంజీవి శ్రీకాంత్ని తీర్చిదిద్దినటువంటి కేవీఎన్ ఆచార్యుల వారిని ఒక్కసారి వచ్చి వేదిక పైకి వచ్చి వారు పరిచయం చేసుకు పెడతారు. ఒక కృష్ణదేవరాయలు మనకి
అద్భుతమైన సాహిత్యాన్ని ఇచ్చారంటే కారణం దానికి తిమ్మర్సు వారు మాత్రమే కాదు, విద్యారణ్యుల వారు, అలాగే అభినవ విద్యారణ్యుల వారు, శ్రీ కేవీఎన్ ఆచార్యుల వారు, శ్రీకాంత్ని, అదేవిధంగా ఈ చిరంజీవులందరినీ తీర్చిదిద్దుతున్నటువంటి కేవీఎన్ ఆచార్యుల వారు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్లో ప్రస్తుతం ప్రిన్సిపాల్గా ఉంటూ తెలుగు శాఖ బాధ్యతను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అవధానాన్ని కొనసాగించవలసిందిగా సంయోజకులు డాక్టర్ ఆశావాది ప్రకాశ్రావు గారిని మేము కోరుతున్నాం. అధ్యక్షుల వారి అనుమతితో కార్యక్రమాన్ని ప్రార్థనతో ప్రారంభిద్దాం. చిరంజీవి హని ఆ ప్రార్థనని నిర్వహిస్తోంది. మహాగణపతిం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్యనాటకాదిప్రియం మహాకావ్యనాటకాదిప్రియం మూషికవాహనమోదకప్రియం మహాగణపతిం మనసా స్మరామి. యా కుందేందు తుషారహార ధవళా या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निश्लेष जाट्यापः. భావాంబర వీధి విశ్వితవిహారిణి అయిన సరస్వతికి సంకేతంగా నిలుస్తోంది ఈ పూట ఈ కార్యక్రమం. సరహ్వతి సరస్వతి అంటే నిత్య ప్రవాహశీలమైనది. నిన్న ఉన్నది, నేడు ఉంది, రేపు ఉంటుంది. వాగ్రూప సరస్వతిని అన్ని దేశ భాషల వాళ్ళు ఆరాధిస్తూ ఉండినా ప్రత్యేకించి తెలుగు వారు అవధాన రూపంలో ఆ సరస్వతి స్వరూపాన్ని లెసగా భావన చేస్తున్నారు. జిజ్ఞాసులైనటువంటి వారికి అందిస్తూ ఉన్నారు. అరయ ప్రపంచ భాషలను అష్టవధానము ఆంధ్ర భాషకే పరిమితమై యశస్సుగనే. ఎన్ని ప్రపంచ భాషలున్నా అష్టావధానం కేవలం ఆంధ్ర భాషకే పరిమితం. మా భాషలో ఉంది అని ఎవరైనా భీష్మించుకొని చెప్పినా అక్కడున్న అవధాన స్వరూపానికి తెలుగు భాషలో ఉన్న అవధానానికి చాలా భేదం ఉంది. ఇక్కడ యతిప్రాసాది క్లేశం ఉంది. సంస్కృత భాషతోటి పరిచయం లేకుండా ముందుకు సాగనటువంటి ఒక బలీయమైన పునాది ఉంది. ధారణ అన్నది ఇతర అవధానంలో లేదు, కేవలం ఇందులోనే ఉంది. అరయ ప్రపంచ భాషలను అష్టవధానము ఆంధ్ర భాషకే పరిమితమై యశస్సుగనే. భావము శబ్దము దంపతిత్వముందురసి. భావము శబ్దము
ఈ రెండు పడుగుపేకల్లా దంపతుల్లా అభిన్నంగా ఈ భాషలో ముడివడి ఉన్నాయి. అది అవధానంలో లెస్సగా కనిపిస్తుంది. మృదుత్వమాధురులు పూని రసానుగుణంబునై కవీశ్వర నికరంబునున్ బగడు శాశ్వత దీప్తి రహించి మించుచున్. భాషను బాగా తెలిసినటువంటి వారు, కవిత్వంలోని కళాకాంతుల్ని నలుగురికి అందజేయాలన్నటువంటి తపన చెందుతూ నిరంతరం అందులో పరిశ్రమించేటువంటి వాళ్ళందరూ కూడా మెచ్చుకోదగినటువంటి అనేక లక్షణాలు ఈ అవధానంలో, ఈ తెలుగు భాషలో ఉన్నాయి. అటువంటి అవధానంలో ఇదిగో ఈనాడు మన ముందు ఒక బాలావధాని దూసుకుని వస్తూ ఉన్నాడు. చిరంజీవి ఎడ్ల శ్రీకాంత్. ఏం పిల్లలం రేపు పెద్దలం చక్కటి సమాజానికి రూపుదిద్దుతాం అంటూ ముందుకొస్తున్నటువంటి పిల్లల్లో ఏ కోశాన కూడాను నిరాశకు చోటు లేనటువంటి వాతావరణాన్ని కల్పించవలసిన అవసరం పెద్దలైనటువంటి మన మీద ఉన్నది. అలా భాగస్వాములైనటువంటి వారికి నేను శిరస ప్రణామాలు చెల్లిస్తున్నాను. తర్వాత ఇక్కడ పెద్దలు ఉన్నారు, కొందరు పృచ్ఛకులు. వారికి ఒక్కటే చిన్న సూచన. ఎందుకంటే చిన్నారుల అవసరం లేదు, వీరంతా ఒకే చోట చదువుకుంటున్నారు కాబట్టి ఇతడి మనస్తత్వం ఎలాంటిదో వారి బాగా తెలుసు కాబట్టి శ్రీకాంత్ మనస్తత్వం అతనికి అనుకూలంగా ఉండేటట్టుగా, అవసరమై నువ్వు 10 చెప్పగలవా అంటే నేను చెప్పగలనా లేదా అన్నది ఆలోచన చేసుకుని ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది. అయితే పెద్దల విషయంలో కాటూరి వెంకటేశ్వర కవులు తమ సౌందర్యనందంలో యశోధర చేత ఒక మాట, బుద్ధుని దగ్గర ఒక మాట అనిపిస్తారు. ఇదెట్టులొప్పితివి మొగ్గను తురుంచుట పిందె కోయుటల్ అన్నారు. మొగ్గను తురుంచటం, పిందెను కోయటం ఇది మన భారతీయ లక్షణం కాదు. కాబట్టి ఉత్సాహంగా ఉరకలు వేస్తూ ముందుకు దూసుకుని వెళుతూ ఉన్నటువంటి ఆ చిన్నారుల్లో నిద్రాణమైనటువంటి ఆ ప్రజ్ఞను మనం కాపాడాలి అంటే అలతిగా పరీక్ష ఇస్తూ అలఘుగా ఉండేటువంటి విలువల్ని వారి నుండి మనం బయటికి తీసేటట్టుగా చిరంజీవిని ప్రశ్నించవలసిందిగా నేను కోరుతూ, ఇంకా వివిధ సందర్భాల్లో 1-2 మాటలు చెప్పవలసిన అవసరం వస్తూ ఉంటుంది కాబట్టి ఇక నేను చెప్పదలుచుకోలేదు. అవధాన స్వరూప స్వభావాలు భాగ్యనగర వాసులకు తెలియందేం కాదు. అనేకములైనటువంటి అవధానాలు ఇటీవల ఎక్కడ చూసినా జరుగుతున్నాయి. ఇక అంతర్జాలంగానూ మనం దర్శిస్తున్నాం. అందువల్ల ఆ అంశాలను గురించి కానీ వాటి లోతుపాట్లను గురించి చెప్పనక్కర్లేదు, ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు కాబట్టి. ఇక వెంటనే మనం అవధానంలోకి ప్రవేశిద్దాం. రసజ్ఞ శ్రోతలైన మీకు, పరీక్షకు నిలబడుతున్నటువంటి అవధానికి, అతన్ని సముచిత రీతిలో పరీక్షించడానికి సిద్ధమైనటువంటి పృచ్ఛకులకు మధ్య నేను ఎక్కువసేపు ఉండకుండా అవధాన కేళి విన్యాసాన్ని అలనాడు శ్రీకృష్ణుడు కాళీని పడగలపై ఎలా నాట్యం చేశాడో ఆ విధంగా అవధానమని ఈ కాళీని పృచ్ఛకులని ఆ పడగలపై మా చిరంజీవి అవధానం చేయాలి, అతని అవధానం విజయోన్ముఖంగా నడవాలని ఆకాంక్షిస్తూ, శ్రీకాంతుని దయచేతను శ్రీకాంత బాలసూరి శేషులు మెచ్చన్ శ్రీకర విధాన విధికిన్ శ్రీకరవధాన విధికిన్ శ్రీకారము చుట్టినావు శిష్టులు మెచ్చన్. శ్రీకాంతుని దయచేతను శ్రీకాంత బాలసూరి శిష్టులు మెచ్చన్ సేముషిమీరన్ శ్రీకరవధాన విధికిన్ శ్రీకారము చుట్టినావు శిష్టులు మెచ్చన్. సాధన చేయుమనుచు, ఇది సాధన నరసింహాచార్య ఉన్నారు కదా, సాధన చేయుమనుచు ఆరాధనతో వాణిగొల్చి రాజులు మనుచున్. ఆరాధనతో వాణిగొల్చి రాజులు మనుచున్. శోధనము పెంచుమనుచు
సద్ధీధనుడవు కమ్మటంచు సద్ధీధనుడవు కమ్మటంచు దీవింతు నిను వాణి మంగళదాయక పాణి బ్రాహ్మీ మంగళదాయక పాణి చతురాదనాంక బ్రాహ్మీ వీణాధారిణి బాలల రాణి శ్రీకాంతున కిడుము రసరమ్యోక్తుల్ శ్రీకాంతున కిడుము రసరమ్యోక్తుల్. రసరమ్యమైనటువంటి ఉక్తి సంపదను ఆ సరస్వతీమాత ఆ శ్రీకాంత్కు ఇవ్వాలని, అవధాన ప్రపంచంలో రాబోయే కాలంలో శిఖరాయమానమైన స్థితికి అతడు ఎదగాలని ఆశీర్వదిస్తూ ఇక అవధానికి అందజేస్తున్నాను. నమస్కారం, నా పేరు ఎడ్ల శ్రీకాంత్. నేను ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల సర్వేలో 8వ తరగతి చదువుతున్నాను. మా గురువు గారు కేవీఎన్ ఆచార్య గారు. మొదటగా ప్రార్థన. అమ్మని తల్చెదన్ ఎప్పుడు హాయిగా నుండును నామదంతయున్, అమ్మని తల్చెదన్ ఎప్పుడు హాయిగా నుండును నామదంతయున్, కమ్మని మాటలన్ ఎప్పుడు కమ్మగ చెప్పును తల్లి నాకును, కమ్మని మాటలన్ ఎప్పుడు కమ్మగ చెప్పును నాకు తల్లియే, రమ్మని పిల్చుచున్ ఇకను రమ్యపు ముద్దలు నాకు పెట్టునే, వమ్మును చేయబోకుమిక వందనమాలలు తెలుపుడమ్మకున్, బాలకృష్ణ నిన్ను బాగుగా కొల్చెదా, కొంటె పనులు చేసి కొంటెవాడా, అద్భుతముగా నిచట అష్టావధానము జరుగునట్లు చూడు చక్కగాను. సరస్వతి యొక్క ప్రార్థన. పూజ్యులు ఆశావాది ప్రకాశరావు గారు రచించిన శారదాచనము. ఏ తల్లి నామంబు హృదయ పీఠి జపింప జిహ్వాగ్రమున కైత చిందియాడు, ఏ తల్లి రూపంబు దృక్పర్వముగ చూడ పటువర్ణన స్ఫూర్తి పరిఢవిల్లు, ఏ తల్లి గుణరాజినే ప్రొద్దుదలచిన శబ్ద వైచిత్ర్యంబు సంభవించు, ఏ తల్లి వరివస్య నెల్లవేళన చేయ రసమయానంద సామ్రాజ్యమబ్బు, ఆయనుగు తల్లి శృత సముదాయ కల్పవల్లి మామక హృత్పద్మ భర్మపీఠి, నిండు వేడుక కొలువిచ్చినెగడుగాత సాహితీ సభా జయదాత్రి చారుగాత్రి, అవధాన రచన మహాశక్తి కల్పించు జపమాలనుక కేల చక్కబట్టి, మధుర మంజుల వచో మంజరుల వెలార్చు కీరమ్మునక కేల గీలు కొల్పి, సద్య శక్చంద్రికా సౌరభ్యమును జల్లు కల్హారముక కేల కలయభూని, విషయ విజ్ఞానము వివరింపజాలెడు పుస్తకముక కేల కుస్తరించి, క్షీర నీరమ్ములను వేరు చేయగల్గు హంసవాహనమెక్కి అత్యలఘు దీప్తి, వల్లకీ తంత్రికలు మీటు వనచపాణి వాణి అజురాని నాయాత్మ వెరలుగాత, అమ్మా నిన్మది నమ్మియుంటి నిటనన్నాశీస్తులన్ రోవుమా, సమ్మానమ్ములు సభ్య వేదికలు ఈ సాహిత్యముల్ నీదయల్ సుమ్మా, కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగమ్ముతో ఇమ్మా, తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా, అమ్మ పదమ్ములన్ బ్రతుకు నర్పణ సేయుటదేమి గొప్ప, మాయమ్మ వసంతమే అనుచు ఆత్మజు నిన్నను మోసెగాదె గర్భమ్మున, అట్టి తల్లియ సభా భవనమ్మున నిల్చియుండగా, క్రమ్మ వినేత్ర యుగ్మములు కందుక భాష్పములెంత వాణికిన్, తిరుశైలాధిపదివ్య సేవనముతో ధీమంతుడై కాంతుడై, కురు కర్ణాట విశాల దేశ జగతి కుప్రార్థితోద్దండుడై, నరునంగావగన దివ్య భవ్య కరుణన్నారాయణాకారతన్, చిరునామంబును దాల్చి వచ్చితివహో శ్రీకృష్ణరాయ ప్రభు, శ్రీవైధీవై రావే ఈవే సత్తిన్ మనస్సు నేలన్ వేట్కన్, దేవీ భువనేశ్వరివై పావనముగజేయ మాధు బ్రతుకు నెల్లన్. అవధాన ఆరంభంలోనే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ చిరంజీవి మహాసహస్రావధాని ధారణా బ్రహ్మరాక్షసుడైన గరికపాటి వారిని అనుసరిస్తున్నట్టుగా అర్థమవుతోంది. అందులో 2 అంశాలు ప్రధానంగా చోటు చేసుకున్నాయి. ఒకటి, ఆయన వల్లనే ఈ చిరంజీవి కూడా తల్లి సంప్రార్థనతో ప్రారంభించాడు.
మరొకటి పద్య పఠన విధానం కూడా ఆయననే అనుసరించాడు. ఇకపోతే ఇప్పుడు నలుగురు బాలకృష్ణులు వేదిక మీద ఉన్నారు. అటు బాలకృష్ణ సంస్మరణ మంచిదే. చేతవెన్న ముద్దతో ఒక పూట అంటూ బాలకృష్ణుని మీద నేను ఒక వ్యాసం రాయటం జరిగింది. ఆ వ్యాసం అంతా ఇప్పుడు మీకేం వినిపించను. చెప్పవచ్చింది ఏంటంటే, బాలకృష్ణునిలో రంగు, రుచి, వాసన 3 ఉన్నాయి. ఆ రెండింటిని అతనిలోని వెన్నముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలత్రాడు గుర్తుగా సంకేతంగా నిలుస్తున్నాయి. అంతటితో ఆ బాలకృష్ణుడు ఆగిపోలేదు. పట్టుదట్టి సంధ్యతాయతులను సరిమూవ గజ్జెలు ఉన్నాయి. నడుముకు దట్టి బిగించాడు, భుజానికి తాయతులు వేసుకున్నాడు, కాలికి అందియాలున్నాయి. ఈ 3 దేన్ని తెలియజేస్తున్నాయంటే, ఏదైనా సమస్య తల ఎత్తితే బాధపడుతూ కూర్చోవలసిన అవసరం లేదు. నడుము బిగించి భుజమప్పళించి ముందడుగు వేయం. పట్టుదట్టి నడుము బిగించటం, సంధ్యతాయతులు భుజం అప్పళించటం, సరిమువ్వ గజ్జెలు ముందడుగు వేయటం. ఈ సందేశాన్ని బాలకృష్ణుడు అందిస్తున్నాడు. ఆ సందేశం ఈ బాలురకు, మన చిరంజీవి శ్రీకాంత్కి ఆదర్శం కావటం కూడా చాలా అభినందనీయంగానే ఉంది. తర్వాత అదే ఒక మారు క్రికెట్ కష్టమైన క్రీడ ఎగును అని ఒక అవధానంలో సమస్య ఇస్తే నాకు, గోటనెత్తినాడు గోవర్ధనంబును లీలయేలినాడు వేల సతుల ఆస్యమందు చూపే అఖిల జగమ్ము చక్రికెటు కష్టమైన క్రీడయగును. చక్రికి ఎక్కడ కష్టమైనది క్రీడ అవుతుంది, చక్రికి అది ఎట్లా కష్టమవుతుంది? చక్రికి ఎటు కష్టమైన క్రీడయగును, ఎటు కష్టమైన క్రీడయగును అని చెప్పాం. అంటే ఇంతకు తన నోట విశ్వాన్ని సకలాన్ని చూపి తల్లికి అనంతమైన ఆమోదాన్ని కలిగించినటువంటి ఆ బాలకృష్ణుడు ఈ చిరంజీవికి ప్రార్థనాప్రియుడు కావటం సంతోషంగా ఉంది. ఇక ప్రేక్షకులు, ముఖ్యంగా మా సోదరులు ఆచార్య ఫణీంద్ర గారు, ఆచార్య ఫణీంద్ర గారు ప్రశ్నిస్తారు. నాకు కేటాయించిన నిషిద్ధాక్షరి అంశంలోకి నేను ప్రవేశిస్తాను. భాషయది దేవ భాషతో పెనగూడి జంట నాగుల నాట్య జతులు పలికే భాష దేనిని యతి ప్రాసలే ఒనగూడి కవచకుండల దివ్య కాంతులొలికే భాష యద్దానిలో ద్వ్యర్థి మరియు త్రర్థి సత్కావ్య నిర్మాణ సత్వమమరే కరమునే భాషరా కర్ణాట సంగీత వాగ్గేయ కళకయ్య పట్టుగొమ్మ భాష దేనిలో అవధాన భాసుర కళ విశ్వభాషీయులకు నెల్ల విస్తుగొలిపే అద్దినాదు తెలుగు భాష అమృతధార అద్దినాది తెలుగు భాష అమృతధార తెలుగుగాక ఇంకెందు నీ వెలుగుగలదు తెలుగుగాక ఇంకెందు నీ వెలుగుగలదు. ఇక ఈ నిషిద్ధాక్షరి అంశంలో చిరంజీవి శ్రీకాంత్ నేనిచ్చిన అంశంపై ఒక పద్యం చెప్తాడు. అందులో కొన్ని అక్షరాలను ప్రయోగించకూడదని నేను నిషిద్ధం ప్రకటించడం జరుగుతుంది. ఆ నిషిద్ధాన్ని పాటిస్తూ ఆ విద్యార్థి ఈ బాల అవధాని నేనిచ్చిన అంశంపై పద్యాన్ని పూరిస్తాడు. ఈ కార్యక్రమం విజయనామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ఆగామి విజయనామ సంవత్సర ఉగాదికి స్వాగతం పలుకుతూ ఒక అందమైన కందపద్యాన్ని చెప్పవలసిందిగా చిరంజీవి శ్రీకాంత్ను కోరుతున్నాను. మొదటి పాదంలో 4వ అక్షరం యా పడకుండా పద్యం చెప్పాలి. అలాగే
అందులో 7వ అక్షరం వా అన్న అక్షరం రాకుండా చూడవలసి ఉంటుంది. మొదటి పాదం పూరించాక రెండవ పాదంలో మళ్ళీ మరికొన్ని అక్షరాలు నేను నిషిద్ధం ప్రకటిస్తాను. ప్రధాని గారు మొదలు పెట్టడానికి ఇంకా సమయం ఉందండి, మనం కంగారు పడద్దు. క్షణ దీక్షా దక్షులందరికీ వందనం. బ్రతుకు గుట్టు బట్టబయలు చేసిన వేమన్నను వెలికి తెచ్చిన బ్రౌనన్న నాకు ఆరాధ్యులు. వారికి ముందుగా నమస్కారం చేసుకుంటూ, నాకు తెలుగు భాష మీద మక్కువతోటి మొన్న ఒక సినిమా హాల్కి వెళ్ళి ఆ బుకింగ్ కౌంటర్ దగ్గర ప్రథమ శ్రేణి ప్రవేశ పత్రమును చలనచిత్ర వీక్షణమునకు వసంగము అని అడిగాను. అలాంటివి ఇక్కడ దొరకవండి అన్నాడు ఆయన. సరే ఫస్ట్ క్లాస్ టికెట్ ప్లీజ్ అన్నాను. అలా తెలుగులో అడగచ్చు కదండి అన్నాడు. అంటే ఇతర భాషలు ప్రభావం మన భాష మీద ఎలా ఉంది అనడానికి సరదాగా చెప్పుకున్నామండి. భాషా సంకరం వల్ల భాష అభివృద్ధి చెందుతుంది. అదే అవధాని గారు మీరు మొదలు పెడితే తర్వాత మధ్యలో మిమ్మల్ని ప్రశ్నిస్తాను. తెలుగు భాష ఎంతో తెగులు భాష, తెలుగు భాష ఎంతో తెగులు భాష. తెలుగు భాష, ఈ భాషకు ఏదో రోగం పట్టింది అని ఎవరూ తమ మాతృభాషను నిందించరు. ఆ నింద ఎలా తొలగిస్తారో అవధాని చూద్దాం. సమస్య అంటే ఏమిటో వివరిస్తే మంచిది అనే అభిప్రాయాన్ని ఆచార్య ఫణీంద్ర గారు వివరించారు. మీకు తెలియంది కాదని నేను ఊరుకున్నాను. ఇందాక కూడా క్రికెట్ కష్టమైన క్రీడ ఎగును అని ఒక సమస్య, దాని పూరణ వినిపించాను. మళ్ళీ చెబుతున్నాను. పృచ్ఛకుడు అనగా ప్రశ్న వేసే వ్యక్తి ఇచ్చినటువంటి ఒక పాదం అసంబద్ధంగా ఉంటుంది. అది విన్న వెంటనే ఈ అడుగుతున్న వ్యక్తికి బుద్ధి ఉందా లేదా, ఇంత అయోమయాన్ని సృష్టిస్తున్నాడా అన్న కోపము మనకు వస్తుంది. కానీ దానికి ఆ వైరుధ్యాన్ని తొలగిస్తూ అవధాని చెప్పిన పద్యం విన్న తర్వాత ఓ ఎంత చక్కగా కుదిరిందా అని మనం ఆశ్చర్యపడతాం. ఇది సమస్య. ఇప్పుడు ఉదాహరణకు, నారిని పెండ్లాడువాడు నవ్వుల పాలవు అన్న ఒక సమస్య ఉంది అనుకుందాం. అదేంటి? నారిని కాక ఎవరిని, నారి అంటే స్త్రీ, స్త్రీలను కాక ఎవరిని పెళ్ళాడుతున్నారు? పురుషుడు. వాడు నవ్వుల పాలవుతాడట అన్నప్పుడు ఏ వీరేశలింగం పంతులు గారి స్త్రీ జనోద్ధరణ ఉద్యమాన్నో ఆ బాల్య వివాహాలను ఖండిస్తూ పైన ఏదో చెప్పుకుంటూ వచ్చి, చీరైనా కట్టని చిన్నారిని పెండ్లాడువాడు నవ్వుల పాలవు అంటూ పూరిస్తాడనుకుందాం అవధాని. అమ్మో ఎంత బాగుందా అని ఆశ్చర్యపడతాం. ఇది సమస్య. ఇప్పుడు సరే, తెలుగు భాష ఎంతో తెగులు భాష, దీని పూరణ చూద్దాం. ఆంగ్ల భాషయందు అభిమానముతో పల్కే, ఆంగ్ల భాషయందు అభిమానముతో పల్కే, ఆంగ్ల భాషయందు అభిమానముతో పల్కే. ప్రతి అంశంలో కూడాను వరుసకొక్క పాదం చొప్పున 4 వరుసల్లో 4 పాదాలు పూర్తి చేసి, అంటే అక్కడ పద్యం పూర్తి చేసి చివర ధారణ పట్టి అప్పచెప్పవలసి ఉంటుంది. ప్రశ్న ఏమడిగారు, మనం ఒక్కొక్క వరుసకి ఎలా సమాధానం ఇచ్చాము, మొత్తం సమాధానం ఏమిటి అని. ఇక్కడ అవధానంలో ఉన్న క్లేశం అదే. అవధానం అంటే అటెన్షన్, ఏకాగ్రత. ఎన్ని పనులు చేస్తూ ఉన్నా అన్నింటి మీదనూ దృష్టి నిలిపి ఉండటం. ఆ పనులు అస్తవ్యస్తంగా జరుగుతూ ఉండినా మెదడు పొరల్లో ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క చోట నిక్షిప్తం చేసుకుని అవసరం వచ్చినప్పుడు దాన్ని వెలికి తీయగలగటం. ఇది అసలు అవధానంలోని చిక్కు. ఇప్పుడు నిషిద్ధాక్షర ఒక పదము, సమస్య మరొక పదం అయింది. ఇక దత్తపది CHGVK ఆచార్యుల వారు ప్రశ్నిస్తారు. దత్తపది అనే అంశం ఏవో 4 పదాలు ఇస్తారు. ఆ 4 పదాల ఆధారంగా భారతార్థంలోనో రామాయణార్థంలోనో ఏదో ఒక నిర్దేశిత అర్థంలో పద్యాన్ని పూర్తి చేయమంటారు. ఉదాహరణకు ఖానా, పీనా, మజానా, ఉడానా అనే పదాలు ఉన్నాయి. అయ్యా అవధాని, ఈ పదాలను తీసుకుని మీరు రామాయణార్థంలో పద్యం చెప్పండి అంటారు. అవధాని ఏం చేస్తున్నాడు?
స్త్రీముఖాన కన్నీటిని చిందజేయునతని పీనయశంబెల్ల అట్టెకూలు అమ్మ జానకి ఊరడిల్మనియ త్రిజట అనవుడా నరభక్షకుల్ కనలిరెంతో. ఇది పద్యం. మజాన అమ్మ జానకి ఊరడిల్మనియ త్రిజట. త్రిజట ఓదార్చుతూ, అమ్మా జానకి ఎందుకు బాధపడతావు? అమ్మ జానకి ఊరడిల్మనియ త్రిజట. ఏమి? స్త్రీముఖాన కన్నీటిని చిందజేయునతని పీనయశంబెల్ల అట్టెకూలు. ఎవడైతే స్త్రీని ఏడ్పిస్తాడో అతడు ఎంత కీర్తివంతుడైనా ఆ కీర్తి అంతా నాశనమైపోతుంది అని ఆమె ఓదార్చింది. అనవుడా నరభక్షకుల్ కనలిరెంతో. వెంటనే ఆ రాక్షస కాంతలందరూ, ఏంటి నీవు రావణుని అన్నం తింటూ రావణునికి విరుద్ధంగా మాట్లాడతావని కోపాన్ని ప్రకటించారు. ఆ విధంగా ఆ పదాలను అట్లా విరుచుకోవటం జరుగుతుంది. పదములను ఎక్కడెక్కడ విచ్ఛేదం చేస్తే ఎలాంటి వెలుగు అక్కడ తొంగి చూస్తుందో తెలుసుకోగలిగినటువంటి పరిజ్ఞానం అవధానికి ఉంటుంది. సరే, ఇప్పుడు వారిచ్చే ప్రశ్న, అవధానిచ్చే సమాధానం. ఇక్కడ 4 పదాలు ఇస్తున్నానండి. అవి తెలుగు, వెలుగు, జిలుగు, కలుగు. ఈ 4 పదాలతోటి తెలుగు1.com వారు చేస్తున్న భాషా సేవని వర్ణించవలసిందిగా కోరుతున్నానండి. వారిచ్చిన ఈ ప్రశ్నలో తెలుగు, వెలుగు, జిలుగు అన్న పదాలకు స్పష్టమైన అర్థం ఉన్నది. కానీ చివర ఉంది చూసారా, కలుగు అన్న మాటకు మాత్రం అక్కడ సరిపడని స్థితి. అయితే కలుగు అన్న మాటకు బొరియా అనే అర్థం ఉన్నది, క్రియార్థము ఉన్నది, ఉన్నటువంటి అని. ఇలాంటి వాటిని బాగా కళాత్మకంగా అవధాని ఒప్పుకోగలుగుతాడు. మంచి పదాలు ఇచ్చారు, సంతోషం. అవధాని పద్యం చెప్తున్నా. లక్షణమైన తెలుగు1.com వారు నా దగ్గరకు వచ్చి, అయ్యా ఈ అవధానానికి అద్భుతమైన పృచ్ఛకులు దొరికారు, చాలా గొప్ప అవధాని కూడా దొరికాడు, అప్రస్తుత ప్రసంగానికి మీరు వస్తారా అన్నాడు. అయ్యా నాకు అన్ని తెలివితేటలు లేవండి అన్నాను. అందుకనే మిమ్మల్ని పిలుస్తున్నాం బాబు అన్నారు. అంచేత వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ అందజేస్తూ, విజయం అనేది యాదృచ్ఛికము కాదు, సత్సంకల్పము, దృఢ నిశ్చయముల సమ్మేళనమన్న వివేకానందుడిని ఒక్కసారి మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఆయన 150వ జయంతి సంవత్సరం ఇది. అటువంటి అద్భుత విజయాన్ని మన అవధాని సాధించాలని ఆకాంక్షిస్తూ, అవధాని గారు మిమ్మల్ని ఇంతవరకు నేను ఒక ప్రశ్న కూడా అడగలేదు, నాకు చిన్న అవకాశం ఇవ్వండి. ఇప్పుడు మనం ఎక్కడ చూసినా లవ్, కిక్కు, కెవ్వు, కేక ఇలా అన్నీ వినపడుతున్నాయి కదా. మీరు ఎవరినైనా లవ్ చేశారా? లవ్ అంటే ప్రేమ. ఎవరినైనా ప్రేమించారా? అబ్బాబ్బాబ్బా, ఇద్దరిని. చాలా సంతోషం నాయన. మాతృపితృ కృతాభ్యాసో గుణితామేతి బాలక నా గర్భచ్యుతి మాత్రేణ పుత్రో భవతి పండిత. పుట్టగానే ఎవడు పండితుడు కాడు. తల్లిదండ్రుల పెంపకం, అమ్మ లాలన, నాన్న పాలన సక్రమంగా ఉంటే ఇదిగో ఇలాంటి అవధానాలు ఉద్భవిస్తారు. చాలా సంతోషం నాయన. మా అవధాన గురుదేవులు డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని గారు ఎవరిని ప్రేమించారో ఒక పద్యంలో ఇలా చెబుతున్నాడు. పలుకుల రాణి జాడలను పట్టితి, శ్రీగలవాని ఇంటి కోడలు సుమీ. ఆమె నవ్విన ఎడన్ కనుబొమ్మ కదల్చినప్పుడున్ పలికిన వేళ, నూపుర దినాదము చూపిన సందునన్ విభాసిలు, శతకోటి భావములు చేరి కవుల్ తల వంచి మ్రొక్కగన్ అని అన్నారు. నవ్విన ఎడన్ కనుబొమ్మ కదల్చినప్పుడున్ పలికిన వేళ, నూపుర నినాదము చూచిన సందునన్. ఇవన్నీ ఆయనకు ఆకర్షణీయమయ్యాయి. ఆమె ప్రేసి ఎవరో కాదు, చదువుల తల్లి సరస్వతి. సమీకరణలో 1వ నామం మేడసాని మోహన్. భాషకెంతో వెలుగును చేకూర్చ. చిరంజీవి రవిరాజు నిర్వహిస్తున్నాడు. అతడు అవధానం జరుగుతుండగా అప్పుడప్పుడు కొన్ని పేర్లు ప్రకటిస్తాడు. ఏ పేర్లు అయితే అతడు ప్రకటించాడో వాటన్నింటినీ ధారణ బట్టి అదే క్రమంలో చివర అవధాని అప్పజెప్పవలసి ఉంటుంది. ఇది నామ సమీకరణము. అవధాని గారు 2వ నామం నామ సమీకరణంలో మాడుగుల నాగఫణి శర్మ గారు. నామ సమీకరణ 2వ నామము మాడుగుల నాగఫణి శర్మ గారు. డాక్టర్ ఎస్బి
శ్రీధర్ గారు ఇస్తారు. నేను వర్ణించేవాడు కవే కవి, లేకుంటే వాడు కపే కపి అని మాయాబజార్ సినిమాలో ఒక పాట. అంటే వర్ణనా నిపుణ కవి అని. వర్ణనా సామర్థ్యం లేకపోతే కేవలం వాక్యాలను పేర్చేది అది కవిత్వం కాజాలదు. కాబట్టి కవి అయినవాడు ఎంత చక్కగా భావన చేయగలడు అన్నది చూడడానికి ప్రశ్నించేదే వర్ణనాంశం. ఒక కవి అంటాడు, మరి ఎంత చిన్న పిల్లలే ఉన్నారు కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని, మనకు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యం ఉండనే ఉంది పుష్ప విలాపంలో. పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు కుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అకట దయలేని వారు మీ ఆడువారు. అవును, పూల ముందర వేసుకోవటం, దారం సూది తీసుకుని హారంగా తయారు చేయటం మనం నిత్యము చూస్తున్నదే. చూస్తున్నాం కానీ దాన్ని అందంగా చెప్పగలిగే వైనం మన దగ్గర లేదు, కవి దగ్గర ఉంది. ఏ పోయిట్ సీస్ వాట్ ఆల్ సీస్ బట్ సేస్ వాట్ ఆల్ కెనాట్ సే. అందరూ చూచేది కవి చూచినా అందరూ చెప్పలేని పద్ధతిలో కవి చెబుతాడు. అదే ఆ కవిలోని వర్ణనా నైపుణ్యానికి సాక్ష్యం. ఆ వర్ణనాంశాన్ని వారు శ్రీధర్ గారు ప్రశ్నిస్తారు. సభాయై సాధ్యక్షాయై. ఈరోజు అవధానం చేస్తున్నటువంటి యొక్క చిరంజీవి శ్రీకాంత్కి వర్ణన స్వేచ్ఛావృత్తంలో వసంత ఋతు శోభావర్ణనం, చందం, స్వేచ్ఛాచందం. అయ్యా అవధాని గారు, ఇప్పుడు ఈ సముద్రాన్ని అసలు ఎవరు తవ్వారండి మొత్తం? సాగరుడు కదా. మరి ఆ తవ్వినప్పుడు ఎంతో మట్టి వచ్చింది కదా, ఆ మట్టి అంతా ఎక్కడ పోసుంటాడు? అవధాని గారు, నామ సమీకరణంలో మూడవ నామం గరికిపాటి నరసింహారావు. అవధానాన్ని చూడడానికి భిన్న భిన్న మనస్తత్వం కలిగిన వ్యక్తులంతా ఒక చోట సమావేశమవుతారు. వారికి తగిన ఆహారం అవధాని అందించవలసి ఉంటుంది, పృచ్ఛకులు అందించవలసి ఉంటుంది. అందులో ఒక భాగమే అప్రస్తుత ప్రసంగం. ప్రస్తుతేతరమైనటువంటి అంశాలకు సమాధానం చెప్పటం. వారు ఇందాక అన్నారు, ఆ సముద్రం ద్రవినప్పుడు ఆ మట్టి ఏమైంది అంటే కొంత భాగం అప్రస్తుత ప్రసంగితల బుర్రలో వేసినారు అని అవధాని. ఇది గతానుగతికమైనటువంటి సమాధానమే అయినా సరే, మిమ్మల్ని ఒక విధంగా మీలో ఒక ఉత్సాహాన్ని నింపటం కోసమే జరిగేటువంటి తంతు ఇది అప్రస్తుత ప్రసంగం. ఒక అవధానంలో ఇట్లాగే, ఏమండి మీకు మీసాలు లేవే అని అడిగారు. నేను అప్పుడు ఎంఏ కూడా కాదు, ఇంకా చదువుకుంటున్న దశలే. మీసాలు లేవే అంటే నేను నవ్వుకుంటూ, ఇంతకు నేను మీ సాలులో ఉన్నానా అన్నాను. సాలు అంటే వరుస, మీ వరుసలోనే ఉన్నాను కదా. మీరు పురుషులైతే నేను పురుషుడిని, మీరు స్త్రీలైతే నేను స్త్రీని. ఆ విధంగా చమత్కారంగా అప్రస్తుత ప్రసంగంలో సమాధానాలు. బాగుంది, సంతోషం. ఇక సరే, వర్ణనకు పాదం చెప్పునన్న తర్వాత అంశానికి వెళదాం. పాట పాడును కోయిన బాగుగెందో, పాట పాడును కోయిన భవ్యముగను, పాట పాడును కోయిన భవ్యముగను. చిరంజీవి కోట రవీంద్రబాబు, ఎవరినన్నా నీవా ఇతడు, అంతాక్షరి నిర్వహిస్తాడు. అతడు ఏదో ఒక పద్యమో పాటో లేదా ఒక మాట కానీ వినిపిస్తే దాని చివర వచ్చే అక్షరాన్ని ఆధారంగా చేసుకొని దానితో ప్రారంభమయ్యేటువంటి పద్యాన్ని అవధాని అల్లవలసి ఉంటుంది. ఇది అంతాక్షరి స్వ. నా చివరి అక్షరం అయింది. నాతో ప్రారంభమయ్యే అప్పుడు ఇంకా పూర్వాక్షరం తీసుకోవాలి. కృ తీసుకోనన్నా, కృ అంత్యాక్షరిగా భావన చేసి పద్యం చెప్పు.
లేదా నకారం. అయితే సాధారణంగా ప్రతి వృత్తము ప్రతి పద్యము నకారాంతం అవుతాయి. లేకుండా చూసుకో ముందుకు. నరమూర్తి కాదు కేవల హరిమూర్తి కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరిమాయా రచితమగు యథార్థము చూడన్. ఇప్పుడు అవధాని చెప్పిన ఈ పద్యం భాగవతంలో ఉంది. అంటే తాను ఎన్ని పద్యాలు చక్కగా ధారణ పట్టగలిగినాడు, ప్రశ్న అడిగిన వెంటనే స్ఫురణకు తెచ్చుకునే దాన్ని చెప్పగలుగుతున్నాడు అనడానికి మాత్రమే ఇది పరీక్ష. తాను స్వయంగా పద్యం అల్లగలిగే స్థితికి కూడా ఎదిగితే మరింత బాగుంటుంది. ఆ దిశగా కూడా ముందుకు ప్రయత్నం చేయగలడని నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇక ఇది ఒక వరుస ముగిసింది. ఇక రెండవ వరుస నుంచి ఆశు చిరంజీవి పేరు బాగుంది, మీరు కవీంద్రులు, మంచిది. వారు ఆశువును ప్రశ్నిస్తారు. మట్టుల నడిచేది ఆశువు. ఆశుగం అంటే బాణం. వింటి నుండి విడివడినటువంటి బాణం లక్ష్యం దిశగా ఒకే వేగంతో వెళ్ళి ఎలా చేరుతుందో ఆ విధంగా ప్రశ్న అడిగిన వెంటనే వడివడిగా పద్యాన్ని చెప్పగలగడం. రైలు కమ్మీల మీద రైలు వెళ్ళినట్టుగా. ఇది ఆశువు అంటే మనకు తెలుసు. ధార, ధారణ, ధైర్యము, ధిషణ అనే ఈ పంచధకారాలు అవధానికి చాలా అవసరం. వడివడిగా పద్యం చెప్పటం ధార, చెప్పినదంతా గుర్తుపెట్టుకోవటం ధారణ. బాగా శక్తివంతమైనటువంటి ప్రజ్ఞ కూర్చుకున్నాడు ఇతడని ఎదుటి వాళ్ళని ఆశ్చర్యపరిచేది ధిషణ. ఎవరు కూర్చుంటే నాకేం అనుకుంటూ ముందుకు సాగగలగటం ధైర్యం. ఎంత ఆకర్షణీయంగా నేను నడుపుతానో చూడండి అనడం ధోరణి. ఈ పంచధకారాలు అవధానికి చాలా అవసరం. ఒక్కొక్కటి ఇప్పుడిప్పుడే తన ప్యాకెట్లో వేసుకుంటూ ఉన్నాడు, తన జేబులో ఒక్కొక్కటి చేర్చుకుంటున్నాడు. సంతోషము. నందననామ సంవత్సరం ఆనందాన్ని పంచడానికి బదులు భాగ్యనగరంలో బాంబ్ బ్లాస్ట్ ద్వారా ప్రజలకు విషాదాన్ని మిగిల్చినందువలన మరి ఈ విజయనామ సంవత్సరం తీవ్రవాదాన్ని అణచివేసి ప్రజలకు ఆనందాన్ని, విజయాన్ని పంచాలనేటువంటి అంశాన్ని వర్ణిస్తూ స్వేచ్ఛా వృత్తంలో ఒక ఆశు పద్యాన్ని వినిపించాల్సిందిగా. బాలశబ్దానికి చిన్నయసూరి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. ఎవరయ్యా బాలుడు? గ్రహణధారణ పటుర్బాలహ అన్నాడు. గ్రహించిన దానిని పట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఎవడికి ఉందో అతడే బాలుడు. అంటే మంచి జ్ఞాపక శక్తి కలవాడు, బ్రాహ్మీదత్త వరప్రసాదుడు. అందుకే మనము తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటాం. సరస్వతి తన వశం కావాలనుకున్నవాడు తెల్లవారుజాము కాలాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. మన పిల్లల్ని నిద్రపోనివ్వకండి, తెల్లవారుజాము చదివేటట్టు చేయండి. సంగీత విద్వాంసులు కావచ్చు, మరి ఏ శాస్త్రం మీదనైనా ఆధిపత్యం సంపాదించుకోవాలనుకున్న వ్యక్తులందరూ కూడా అరుణోదయాన్ని అవేళకే నిద్రలేచి వాటి మీద కృషి చేసినటువంటి వాళ్ళు. సరే, గ్రహణధార ఇతడు వయస్సుకు మాత్రమే బాలుడిగా, శతావధాన యోగ్యుడిగా నేను భావిస్తూ మరి నాకు ఇచ్చినటువంటి ఆశు యొక్క అంశంలో నందననామ సంవత్సరం ఆనందాన్ని పంచడానికి బదులు భాగ్యనగరంలో బాంబ్ బ్లాస్ట్ ద్వారా ప్రజలకు విషాదాన్ని మిగిల్చినందువలన మరి ఈ విజయనామ సంవత్సరం తీవ్రవాదాన్ని అణచివేసి ప్రజలకు ఆనందాన్ని, విజయాన్ని పంచాలనేటువంటి అంశాన్ని వర్ణిస్తూ స్వేచ్ఛా వృత్తంలో ఒక ఆశు పద్యాన్ని వినిపించాల్సిందిగా. బాలశబ్దానికి చిన్నయసూరి ఒక అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. ఎవరయ్యా బాలుడు? గ్రహణధారణ పటుర్బాలహ అన్నాడు. గ్రహించిన దానిని పట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఎవడికి ఉందో అతడే బాలుడు. అంటే మంచి జ్ఞాపక శక్తి కలవాడు, బ్రాహ్మీదత్త వరప్రసాదుడు. అందుకే మనము తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తం అంటాం. సరస్వతి తన వశం కావాలనుకున్నవాడు తెల్లవారుజాము కాలాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. మన పిల్లల్ని నిద్రపోనివ్వకండి, తెల్లవారుజాము చదివేటట్టు చేయండి. సంగీత విద్వాంసులు కావచ్చు, మరి ఏ శాస్త్రం మీదనైనా ఆధిపత్యం సంపాదించుకోవాలనుకున్న వ్యక్తులందరూ కూడా అరుణోదయాన్ని అవేళకే నిద్రలేచి వాటి మీద కృషి చేసినటువంటి వాళ్ళు. సరే, గ్రహణధారణ పటు చిరంజీవి శ్రీకాంత్.
అవధాని గారు నామ సమీకరణంలో 4వ నామం కడిమిళ్ళ వరప్రసాద్. నామ సమీకరణ 4వ నామము కడిమిళ్ళ వరప్రసాద్ గారు. అవధాని గారిని ఆలోచిస్తూ ఉంది, ఈ లోపల ఆయన ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడే చెప్పాడు ఆ సగరుడు ఆ మట్టి అంతా నా బుర్రలో కొంత ఉందని చెప్పారు. నిజమేమో అన్నట్టుగా నాకు 33 సంవత్సరాల క్రితం పెళ్ళి అయిందండి. మా 3 సంవత్సరాల మనవడు తాత నువ్వు ఒక శుద్ధ తెలివి తక్కువ దద్దమ్మవి అన్నాడు. ఈ లోపల మా ఆవిడ వచ్చి నువ్వేనేమిరా 3 ఏళ్ళు కనిపెట్టావు, నాకు 33 ఏళ్ళు పట్టిందండి. అంచేది ఇది నిజమేమో నాకు కూడా అనుమానం కలుగుతుంది స్వామి. చేటులేమి లేక దీటుగా జనులంతా చేటులేమి లేక దీటుగా జనులంతా విజయ వత్సరమున విజయములను పొందగలరుగాదే అందముగను ఎంతో పొందగలరుగాదే అందముగను ఎంతో బ్రతుకు జీవనమున బాగుగాను బ్రతుకు జీవనమున బాగుగాను చేటులేమినేక దీటుగా జనులంత విజయ వత్సరమున విజయములను పొందగలరుగాదే అందముగను ఎంతో బ్రతుకు జీవనమున బాగుగాను. ఆట వెలది ఎన్న అందరూ భ్రమియంతుర ఆట వెలది కొండు సాటి గలదే. చిరంజీవికి ఆట వెలది పద్యం బాగా అచ్చి వచ్చింది. హుటాహుటిగా ఆశు పద్యాన్ని అందించినారు, సంతోషం. అవధాని గారు చక్కనైనటువంటి ఆటవలేది ఆశు పద్యాన్ని మనకు వినిపించారు. తప్పకుండా ప్రజలకు ఈ విజయనామ సంవత్సరంలో విజయం చేకూరుతుందని నేను భావిస్తున్నాను. నిషిద్ధాక్షరి అంశంలో మొదటి పాదంలో 4వ అక్షరం యా 7వ అక్షరం పా లేకుండా పూరణ చేయడం జరిగింది. ఇప్పుడు 2వ పాదంలో ఒక 2 అక్షరాలను నేను నిషిద్ధం ప్రకటిస్తున్నాను. 8వ అక్షరం గా లేకుండా పూరించాలి. 10వ అక్షరం వా లేకుండా పూరించమని అవధాన్ని కోరుతున్నాను. అవధాని గారు నామ సమీకరణంలో 5వ నామం వద్దిపర్తి పద్మాకర్ గారు. నామ సమీకరణ 5వ నామము వద్దిపర్తి పద్మాకర్ గారు. ప్రసిద్ధమైన అవధానులకే ఇంతమంది ఒక్కసారి ఇలా దాడి చేస్తుంటే చాలా కష్టతరమైన విషయం. అలాంటిది ఈ బాలుడు 8వ తరగతి విద్యార్థి ఇంత చక్కగా ఇంతమంది దాడి. ఆ కుర్రాడు బుడతడు దూసుకొచ్చి పేర్లు ఇస్తూనే ఉన్నాడు. ఆ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పద్యం పూరించాలి, అక్కడ సమస్యను పరిష్కరించాలి, ఇక్కడ ఆశువు చెప్పాలి. చూడండి ఎంత ఆ చిన్ని బుర్రకు ఎంతటి ఒత్తిడి ఉంటుందో చూడండి. అయినా ఆ ఒత్తిడిని తట్టుకొని ఈ బాలుడు ఎంతో అద్భుతంగా ఈ అవధానాన్ని నిర్వహిస్తున్నారు. ఇది తెలుగు జాతి గొప్పతనం, తెలుగు ప్రక్రియ గొప్పతనం, తెలుగు బాలల విజయం. నూతన కాలము వచ్చెను భూతరమంతయు మెరిసెను పూర్ణముగెంతో నూతన కాలము వచ్చెను భూతలమంతయు మెరిసెను పూర్ణముగెంతో పుణ్యముగాను భూతలమంతయు మెరిసెను పుణ్యముగాను పుణ్యముగాగన్. ఉండేల మాలకొండారెడ్డి గారు అన్న ఒక విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. పైన ఉన్నది దివి, కింద ఉన్నది భువి, మధ్యలో ఉన్నదంతా పైరవి. సమస్య తెలుగు భాష యందు తెగులు భాష ఆంగ్ల భాష మీద అభిమానముతో పలికే ఆంగ్ల ప్రజలు ఎంత అదుపు తప్పి ఆంగ్ల భాష మీద అభిమానముతో పలికే ఆంగ్ల ప్రజలు ఎంత అదుపు తప్పి తెలుగు భాషకెంతో వెలుగును చేకూర్చ అవధాని గారు నామ సమీకరణంలో 6వ నామం కోట లక్ష్మీ నరసింహం గారు. నామ సమీకరణం 6వ నామము కోట లక్ష్మీ నరసింహం గారు. ఆ మధ్యన ఒక కుర్రాడు చుట్ట కాలుస్తున్నాడండి స్కూల్లో. చుట్టలో బీడీలు కాలుస్తుంటే వాళ్ళ గురువు గారు ఒరే సిగరెట్లు బీడీలు ఇవి కాల్చకూడదు నాయన, నేను మీ నాన్నగారికి చెప్తా అన్నట్టు. మేస్టర్కి 10 రూపాయలు ఉంచుకోండి, మా నాన్నకి మాత్రం చెప్పొద్దు అన్నట్టు. ఎందుకురా అంటే ఏం లేదు సార్,
నా చుట్టలో బీడీలు కూడా పట్టుపోయి మా నాన్న కాల్చేస్తాడు అన్నట్టు వాడు. ఇలాంటి రోజుల్లో చక్కగా అసలు గురువులు ఎలా ఉన్నారో చూద్దామండి. గురుతు గంతు తెలుపు గురుడెవ్వడు లేడు, గురు తెరుంగు శిష్యవరుడు లేడు, గురుడు శిష్యుడనుట గుడ్డెద్దు చేనురా విశ్వదాభిరామ వినురవయమ అని చెప్పి ఈనాటి అస్తవ్యస్త విద్యా వ్యవస్థని ఊహించి వేమన ఏనాడో చెప్పాడు. ఇదిగో అక్కడక్కడ సద్గురువులు ఆచార్య గారు లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇంత అద్భుతమైన శిష్యులు తయారవుతున్నారు. వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం ఆ గురువు గారికి. అవధాని గారు అంత్యాక్షరి. కామధేనువు జున్ను కన్నను కమ్మనైనది తెలుగురా, రామదేవుని మోము తీరున రమ్యమై విలసిల్లురా, వ్యోమసీమల వెల్పులందరూ పూని ఊగెడు భాషరా, భూమిపై గల భాషలందున పూజనీయము సోదర. రందుల్మానము గుక్కుడాధమలరిద్ర క్షుద్ర క్షుద్రాంగణ ప్రాంతోలూఖలమూల తండుల కనగ్రాసంబుచే క్రొవ్వి దుర్దాంతాభీల విశేష భీషణ ఫలంతర్మాంస సంతోషిత స్వాంతుండైన ఖగేంద్రు కట్టెదురా నీ జంజాటము సాగునే. మంచి అన్యాపదేశం కలిగినటువంటి చాటు. ఖగేంద్రుని ఎదుట ఏమే కోడి, ఎందుకు నువ్వు లేని ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నావు? నీ ఎంతసేపు ఉన్నా నీ సామర్థ్యం ఎక్కడో ఇది రోజు దగ్గర పడినటువంటి గింజలను తినడమే కదా, అంతకు మించి నువ్వు ఎదగలవా? మంచి పద్యం చెప్పారు. తెలుగు భాషకెంతో వెలుగును చేకూర్చ కృషిని చేయుచుండే క్రమముగా, కృషిని చేయుచుండే కృపను గూర్చి. అవధాని గారు నామ సమీకరణంలో 7వ నామం ఆశావాది ప్రకాశరావు గారు. నామ సమీకరణ 7వ నామము ఆశావాది ప్రకాశరావు గారు. ఈనాటి మనం దేశ విదేశాల్లో మన వాళ్ళందరూ ఉన్నారండి. అబ్రహాం లింకన్ గారు అంటారు, ప్రతి వ్యక్తిలో మంచి కానిది ఉంటుందని. మనం మంచి వరకు స్వీకరించాలి. అయితే ఇప్పుడు ఈనాటి పరిస్థితి ఎలా ఉందో ఒక చిన్న విషయంలో చూద్దాం. ఒక మాస్టారు కుర్రాన్ని అడుగుతున్నారు, సమయపాలన గురించి చెబుతూ, ఎరా బాబు రోజు స్కూల్కి ఆలస్యంగా వస్తున్నావు, ఏం చేయమంటారు మాస్టారు, మా ఇంట్లో రోజు పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. రే గొడవలు జాంతానాయి, రేపు చూడు మీ నాన్నని తీసుకురా. ఆయన ఎవరో తెలియక నిండు బాబు ఈ గొడవలన్నీ నేను చచ్చిపోతున్నాం. ఈ దౌర్భాగ్య స్థితి ప్రపంచంలో ఏ పిల్లవాడికి రాకూడదండి. భార్యాభర్తలుగా భరించలేని భయానకమైన పరిస్థితి వచ్చి ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళకి కానీ ప్రపంచానికి కానీ ఎటువంటి నష్టం ఉండదు. కానీ ఒకసారి తల్లిదండ్రులైతే మాట అనుకున్నా సరే జీవితాంతం కలిసి ఉండాలి. వాళ్ళ కోసం కాదు, పిల్లల కోసం కాదు, దేశం కోసం. నమస్కారం. అక్షర సత్యమైన మాటను వారు చెప్పారు. అనుబంధాన్ని మన కవులు పాశము అన్నారు, అనుబంధ పాశము అన్నారు. ఒక్క మారది తెగింది అనుకోండి, ముడి వేయవచ్చుగాక ఆ ముడి మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటుంది ఒకప్పుడు తెగింది అనే విషయాన్ని. కాబట్టి తెగకుండా కాపాడుకోవటంలోనే దాంపత్యం, అనుబంధం వగైరాలలో అందం. పాట పాడును కోయిల భవ్యముగను అవధాని గారు నామ సమీకరణం 8వ నామం సాధన నరసింహాచార్యులు గారు. నామ సమీకరణ 8వ నామము సాధన నరసింహాచారి గారు. అవధాని గారు, మీరు బాలావధాని అయినా కూడా మహామేధావి కాబట్టి ఇప్పుడు మనకి పెళ్ళికి 3 ముళ్ళు వేస్తారు కదా, ఆ 3 ముళ్ళు గురించి కొంచెం చెప్పగలరా ఏమిటి? మా ఇంటి పక్క అమ్మాయిని అడిగానండి, అమ్మ 3 ముళ్ళకి అర్థం చెబుతావా అని. మొదటి ముడి, నా జీతం నీ జీతం నేను గట్టి పెడతా, నువ్వు నోరు ఎత్తకూడదు. రెండో ముడి, నేను ఇలా మీ ఇంట్లో అడుగు పెట్టగానే మీ అమ్మ నాన్న అలా బయటకు పోవాలి. మూడో ముడి, మీ అమ్మ నాన్న అటు వెళ్ళారు, ఆ పోస్టులు గాలి ఉన్నాయి, మా అమ్మ నాన్న వస్తారు. ఇలా ఉందండి ఈ రోజుల పరిస్థితి. తోటలో మొక్క చిగురులు తొడుగుచుండే, తోటలో మొక్క చిగురులు తొడుగుచుండే, పాట పాడును కోయిల భవ్యముగను తోటలో మొక్క చిగురులు తొడుగుచుండే. ఆశువులో మరి ఉగాది నాడు విశేషమైనటువంటి పదార్థం పచ్చడి. ఈ పచ్చడి అలాగే పచ్చడికి మానవ జీవితానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో
దాన్ని ఆ షోలో వర్ణించవలసిందిగా అవధానిని కోరుతున్నాను. మా మిత్రుడు ఒక ఆయన ఉగాదికి అమెరికా వెళ్తున్నాను అన్నాడు. ఎందుకే అంటే మన ఆంధ్రదేశంలో ఉగాది పచ్చడి సరిగ్గా చేయట్లేదు, అమెరికాలో బాగా చేస్తున్నారు అన్నాడు. మన తెలుగు వాళ్ళు అక్కడ బాగా చేస్తున్నారు, అందుకని అక్కడికి వెళ్తున్నానని చెప్పాడు. అందరికీ ఆ అమెరికాయే ఇష్టంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పద్యంబు సర్వ కవితలగా ఆద్యంబై గానబద్ధమై శృతిహితమై హృద్యంబై నియతంబనవద్యంబై లెస్స తోడుపడు ధారణకున్. ఇది తుమ్మల సీతారామమూర్తి చౌదరి గారు పద్యం యొక్క విలువను తెలియజేస్తూ చెప్పిన పద్యం. ఇన్ని విలువలు ఒక్కచోట సంతరించుకున్న ఈ పద్యాన్ని చిన్నప్పుడే పిల్లలకు మనం నేర్పాలి. అతడికి అర్థం కాకపోవచ్చుగాక, నేర్చుకున్నప్పుడేమో వాక్ అవయవము ఆయా పదాలను ఉచ్చరించడానికి ఎట్లా ఒదిగి వస్తుందో తెలిసిపోతుంది. అనంతర కాలంలో అవును నేనేదో ఆనాడు నేర్చుకుని ఉండినాను, ఎందుకు నేర్చుకున్నాను, ఏ ఉద్దేశం చేత మా పెద్దలు నేర్పారు అని ఒక ఆలోచన ప్రారంభమవుతుంది. ఆలోచన చేసి లోతులకు వెళ్ళి దాన్ని గమనించిన తర్వాత అమ్మ బాబోయ్ ఇందులో ఇన్ని గొప్ప అర్థాలు ఉన్నాయా, మా వాళ్ళు ఎంత గొప్ప మంచి పని చేశారు అని ఆశ్చర్యపడతాడు. ఈ విధంగా పద్యానికి చిన్నారులు చేరువయ్యేటట్టుగా తల్లిదండ్రులు పద్యాలు దండిగా నేర్పాలి. మనకు హిరణ్యకశ్యపుడు మేలు కదా, వాడు అన్నాడు పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యమున్ భాషింపుమి అన్నాడు. రే నాయనా ఎన్నాళ్ళాయా నిన్ను చూడక, రా కూర్చో అని తొడ మీద కూర్చోబెట్టుకుని ఏది నీవు నేర్చుకున్న ఒక పద్యం చెప్పి అది ఏమాత్రం నీకు అర్థమైందో దాని భావాన్ని వివరించమన్నాడు. మనమందరం కూడాను పిల్లలకు పద్యాలు నేర్పే విషయంలో హిరణ్యకశ్యపులు కావాలని కోరుకుంటున్నాను. పచ్చడందు ఎందో బాగుగరుచులన్నీ కలిగియుండుగాదె గణముగాను కష్ట సుఖములన్నీ ఘనముగా దాడుచు సాగమనుచు చెప్పు చక్కగాను. అవధాని గారు అంత్యాక్షరి. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా లలిత సుగుణ జాల తెలుగు బాల. లలనాజనాపాంగ వలనావసదనంగ తులనాభికాభంగలో ప్రసంగము అలసానిల విలోల ధనసాస వలసాల ఫలసాదర శుకాల పన విశాలము అలిని గరుదని కమలిని కృతధుని కమలిని సుఖిత గోగ కులవధూకము అధికాంత సలతాంత లలికాంత రణితాంత రతికాంత రణతాంత సుతను కాంతము అకృత కామోద కురవతా వికల వకుల ముకుల సకల వనాంత ప్రమోద చలిత కలిత కలకంఠ కులకంఠ కాకళీ విభాసురము గొల్చు మధుమాస వాసరంబు మధుమాస వాసరంబు మధుమాస వాసరంబు. బాగుంది. అంత్యాక్షరిలో ఎలాగా అమ్మా నాన్న గురించి చెప్పాడు కాబట్టి ఒక చిన్న విషయం ముచ్చరించుకుందామండి. నా చిన్నతనంలో నేను చదివిన విషయం ఇది. ఒక తల్లికి 90 సంవత్సరాలు. ఆ కోడలు చెప్తోంది, ఏమయ్యోయ్ మీ అమ్మకి 90 సంవత్సరాలు వచ్చేసి ఆ తిండి దండుగా ఏ అడవిలోనూ వదిలే ఏ పూలో తినేస్తుందని. పాప ఆయన బుధం మీద వేసుకుని అడవిలోకి తీసుకెళ్ళాడు. ఏం చేస్తాడు, చేయలేని పరిస్థితి. ఆ అడవి మొదట్లో కొన్ని రంగురాళ్ళు ఉన్నాయటండి. ఆ తల్లి చెప్పింది, నాయన కొంచెం రంగురాళ్ళు ఇలా నాకు కావాలరా ఇవ్వమని. కొన్ని రంగురాళ్ళు ఇచ్చాడు. ఆ అడవి మధ్యలోకి వెళ్ళగానే చీకటి అయిపోయింది. చీకటి అయిపోతే ఆ తల్లి చెబుతోంది, నాయనా మనం వచ్చినోడు వెలుగుంది, నన్ను ఏ పూలో తినేస్తుంది పర్వాలేదు, ఇప్పుడు చీకట్లో నువ్వు ఇంటికి వెళ్ళడానికి నీకు దారి తెలియదురా, నువ్వు ఇచ్చిన రంగురాళ్ళు అక్కడ వేసుకుంటూ వచ్చాను నాయన, అవి చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళమని చెప్పిందిట. అది తల్లి మనసు. అలాంటి తల్లిదండ్రులను ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. మాతృమూర్తిని, మాతృభాషను, మాతృభూమిని అందరూ గుర్తుంచుకోవాలని మనం చేసుకుంటూ అయావధాని గారు ముందుకెళ్దాం. మీరు పేర్కొన్నటువంటి ఆ మైలురాళ్లలోనే ఇంతవరకు ఈ చిరంజీవి చదివినటువంటి లలనా జనాపాంగ పద్యం. నను శ్రీరామ పదారవింద భజనానందున్
జగత్ప్రాణనందన కారుణ్య కటాక్షలబ్ధ కవితాధారా సుధారాసి సంజనితైకైక దిన ప్రబంధఘటిగా సద్యశ్చత గ్రంథకల్పను సంగీత కళారహస్య నిధి అని చెప్పుకున్నాడు. ఆ సంగీత కళారహస్య నిధి అయినటువంటి భట్టుమూర్తి రామరాజభూషణ్ణి వశ్చరిత్రలోని పద్యం అసలు ధారణకంత సులభంగా ఒదిగిరాదు ఆ పద్యం. అయినా ఆ పద్యాన్ని చక్కగా నేర్చుకుని మనకు వినిపించినాడు చిరంజీవి. చాలా సంతోషం. బృహత్ ద్విసహస్రావధాని తెలుగువారి అవధానాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పినటువంటి ప్రముఖులు, అవధాన సరస్వతి పీఠం సంచాలకులు, ఎందరో వేద విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నటువంటి గురువర్యులు డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారికి తెలుగు1.com పక్షాన స్వాగతం పలుకుతూ ఈ అవధానాన్ని కొనసాగించమని అవధాని గారిని కోరుతూ, ఆయన పిదప మాడుగుల వారు వారి ఆశీస్సులను ఇచ్చి చిరంజీవి ఎడ్ల శ్రీకాంత్ని ఆశీర్వదిస్తారని చెప్పి మనవి చేస్తూ సంచాలకులు ఆశావాది ప్రకాశ్రావు గారు తమ బాధ్యతను నిర్వహిస్తున్నారు. నిషిద్ధాక్షరి అంశంలో 2 పాదాలు పూరించడం జరిగింది. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు పట్టి చూస్తే తెలుస్తుంది. 2 పాదాల్లో విజయవంతంగా మన బాల అవధాని నిషిద్ధాక్షరిని చాలా చక్కగా నిర్వహించారు. 3-4 పాదాల్లో ఆయన స్వేచ్ఛగా పద్యాన్ని భావ సమన్వయం కొరకు పూరించవలసిందిగా కోరుతున్నాను. అవధాని గారు, నామ సమీకరణంలో 9వ నామం నన్నయ్య. నామ సమీకరణ 9వ నామము నన్నయ్య. నూతన కాలము వచ్చెను భూతలమంతయు మెరిసెను పుణ్యముగాగన్. నేను హోసూర్ అనే పట్టణంలో ఒక కార్యాలయం అధికారిగా పనిచేస్తున్నప్పుడు అండి, అక్కడ నన్ను తెలుగు స్కూల్ వాళ్ళు పిలిచారు. పిలిచి ఏదో మాట్లాడమంటే మనం ఆ ప్రస్తుత ప్రసంగంలాగే ఏవో చెప్తూ, బాబు అన్య భాషలందు మక్కువ తప్పు కాదు, ఆంధ్ర భాషను తక్కువ చేయవద్దు, వర్షిప్ మదర్ టంగ్, రెస్పెక్ట్ అదర్ టంగ్స్ అని చెప్పి సాధ్యం మటుకు అమ్మా నాన్న అని పిలవంటారా, మమ్మీ డాడీ అని వద్దన్నా. వెంటనే కుర్రాడు చాలా తెలివైన వాళ్ళు కదండి, ఇప్పుడే కదండి వర్షిప్ మదర్ టంగ్, రెస్పెక్ట్ అదర్ టంగ్స్ అన్నారు, మమ్మీ డాడీ అంటే తప్పేమిటన్నాడు. అది కాదు నాన్న, కొన్ని పదాలు ఆంగ్లంలో వినడానికి బాగుండవు. ఉదాహరణకి మా నాన్న రోజు తలకి రంగు వేయను, ఇది ఆంగ్లంలో చెప్పాలనుకోండి మై ఫాదర్ డైస్ డైలీ అని చెప్పాలి, వినడానికి బాగుండదు. అమ్మ అనేది అమృతమూర్తి, మమ్మీ నిర్జీవమూర్తి. మా స్టేట్ మ్యూజియంలో ఉంది, హైదరాబాద్ వచ్చి చూడరా. ఒక అమృతమూర్తిని నిర్జీవమూర్తిగా సంబోధించకూడదు. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా పశువు కూడా అమ్మ అన్న శబ్దాన్ని దగ్గరగా అంబా అంటుంది, కానీ మమ్మీ అని అరవదని చెప్పాను. మీరు ఆశ్చర్యపోతారండి, ఆ కుర్రాళ్ళు నా దగ్గరికి వచ్చి మేము తప్పకుండా అమ్మా నాన్న అని పిలుస్తామన్నారు. మనం తెలియజెప్పడంలో ఉందని మనవి చేసుకుంటూ, అవధాని గారు మీరు అది మిగతా ఆ చివరి పాదం కూడా పూర్తి చేస్తే ఆనందపడతాం. నూతన కాలము వచ్చెను భూతలమంతయు మెరిసెను పుణ్యముగాగన్ మాతగు ముఖ్యదనెపుడున్ మాతగు ముఖ్యదనెపుడున్. ఈతన నిషిదాక్ష 4వ పాదం. ఈతన జగతియే ఎప్పుడును ఇంపుగా వెలగన్ నూతన కాలము వచ్చెను భూతలమంతయు మెరిసెను పుణ్యముగాగన్ మాతకు ముఖ్యదనెపుడున్. ఈతన జగతియే ఎప్పుడును ఈతన జగతియే ఎప్పుడును ఇంపుగా వెలుగన్. ఒక కుర్రాన్ని మొగుడు పెళ్ళాలంటే ఏమిట్రా అని అడిగాను. ఒక మొగుడు అనేక మంది పెళ్ళాలుండి అన్నాడు. పోనీ దానికి ఉదాహరణ ఏమన్నారో చెప్పారంటే రామాయణం అన్నాడు. ఇదేమిట్రా ఒక రాముడు ఒక సీత అంటే, భలేవారండి వాళ్ళ నాన్నగారికి 3 భార్యలు కదా అన్నాడు. ఇలాంటి కుర్రాళ్ళు ఉన్న ఈ రోజుల్లో అద్భుతమైన అవధానం చేస్తున్న మన చిరంజీవి శ్రీకాంత్ ఒక్కసారి మనం అందరూ కరతాళ ధ్వనులతో మనం జేజేలు పలుకోవాల్సిన రోజులు ఇవన్నీ. అవధాని గారు అంత్యాక్షరి. శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌరాయనుగా ధారాళమైన నీతులు నోరూర గజవులు పుట్ట నుడివెద సుమతి.
తిరునామములు దీర్చి దివ్యగిరిపై దేవేరితో తేరిపై వరశంఖంబును చక్రమున్ గలిగి దివ్యత్కౌస్తుభోరస్కుడై పరమాన్నాయ రహస్య మంత్ర పరమై బ్రహ్మోత్సవ ప్రాభవ స్ఫురితానేక విధాన భావ శబరి పూర్ణాకృతి తిరుపతి తిరునామంబులు దీర్చి దివ్యగిరిపై దేవేరితో తేరిపై వరశంఖంబును చక్రమున్ కలిగి దివ్యత్కౌస్తుభోరస్కుడై పరమాన్నాయ రహస్య మంత్ర పరమై బ్రహ్మోత్సవ ప్రాభవ స్ఫురితానేక విధాన భావ శబరి పూర్ణాకృతి తిరుపతి. ఈ పద్యం పూజ్యులు మాడుగుల నాగఫణి శర్మ గారు రచించిన పద్యం. నరకం నుండి తప్పించువాడు పుత్రుడట, కన్నవారు కనుల ముందున్నప్పుడు అన్నానికి నరకం చూపించిన తనయుడు పున్నామ నరకం నుండి తప్పించునట. హతవిధి. ఈ స్థితి కలగడానికి కారణం తెలుసుకుందామండి. ఈనాడు ఒక సర్వే చేసింది ఈ మధ్యన. పిల్లలు 24 గంటలు తల్లిదండ్రుల సంరక్షణ కోరుకుంటారటండి 12 సంవత్సరాల వయసు వరకు. అయితే ఈ సర్వేలో తేలిన విషయం ఏంటంటే రోజుకి ఈనాటి తల్లిదండ్రులు 99 నిమిషాలు మాత్రం పిల్లలకు కేటాయిస్తున్నారు. అందుకని వాడు పెద్ద అయ్యాక చాలా వినయంగా చెప్తున్నాడు, పుట్టగానే కేరు సెంటర్లో పారేస్తున్నాం, నాడు నేను కేరుమన్నప్పుడు కేరు సెంటర్లో వేశావు, నేడు వృద్ధాశ్రమానికి పొమ్మంటే బేరమంటామే అని వాడు అడుగుతున్నాడు. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంచేత అమ్మ లాలన, నాన్న పాలన, గురువు బోధన సక్రమంగా ఉంటే పిల్లలు మంచి దారిలో నడుస్తారని మనవి చేసుకుంటూ అవధాని గారు ముందుకు నడిపించండి. నిషిద్ధాక్షరి అంశం పూర్తయింది. ఇంకా దత్తపది, సమస్య, వర్ణన ఈ 3 అంశాల్లో 3-4 పాదాలు పూరించవలసి ఉంది. అవధాని ఒకదాని తర్వాత ఒకటి 3-4 పాదాలు పూరిస్తారు. దత్తపది తెలుగు భాష తెలుగు భాషకెంతో వెలుగును చేకూర్చ కృషిని చేయుచుండే కీర్తి గుణగా వెలుగు జిలుగు కలతో తెలుగు1.com వెలిగిపోవుచుండే వేగముగను వెలుగు జిలుగు కలతో తెలుగు1.com వెలిగిపోవుచుండే వేగముగను తెలుగు1.com వెలిగిపోవుచుండే వేగముగను. అవధాని గారు, నామ సమీకరణంలో 10వ నామం తిక్కన. నామ సమీకరణ 10వ నామము తిక్కన. సమస్య తెలుగు భాష ఎంతో తెగులు భాష, ఆంగ్ల భాష మీద అభిమానముతో పల్కే ఆంగ్ల ప్రజలు ఎంతో అదుపు తప్పి ఆంగ్ల భాష మీద అభిమానముతో పల్కే ఆంగ్ల ప్రజలు ఎంతో అదుపు తప్పి ఇష్టమసలునేక ఈర్ష్యతో పలికిరి తెలుగు భాష ఎంతో తెగులు భాష. ఆంగ్ల భాష మీద అభిమానముతో పల్కే ఆంగ్ల ప్రజలు అంతా అదుపు తప్పి ఇష్టమసలునేక ఈర్ష్యతో పలికిరి తెలుగు భాష ఎంతో తెగులు భాష. మన భాష యొక్క గొప్పతనాన్ని సహించలేక దీన్ని తెగులు భాష అన్నారు అని పూర్ణ చక్కగా ఉన్నది. చాలా సంతోషం. పాడుచుండెను కోయిల భవ్యముగను తోటలో మొక్క చిగురులు తొడుగుచుండే తోటలో మొక్క చిగురులు తొడుగుచుండే. అవధాని గారు, నామ సమీకరణంలో 11వ నామం పోతన. నామ సమీకరణ 11వ నామము పోతన. పేషెంట్ని చూడడానికి ఒక ఆయన వచ్చారండి. వచ్చి, ఏమయ్యా బాబు, ఆ నర్సు చెప్తోంది కదా చాలా చిన్న ఆపరేషన్ అని, ఎందుకంత భయపడతావంటే, బాబు నర్సు చెప్పింది నాకు కాదు నాయన, డాక్టర్ గారికి చెబుతోంది, అందుకునే భయం అన్నాడు వాడు.
ఎందుకంటే మన అవధాని గారు ఆలోచించుకున్న లోపల ఏదో సరదాగా ఒక చిన్న విషయం. కోర్కెలూరెను మదిలను కోటి కోటి పాడుచుండెను కోయిల భవ్యముగను తోటలో మొక్క చిగురులు తొడుగుచుండే మావి చిగురులు పుట్టెను మహిన నేడు కోర్కెలూరెను మదిలను కోటి కోటి మదిలలో కోటి మదిలో కోర్కెలూరెను మధులలో కోటి కోటి అంశాలన్నింటినీ పూరించడం జరిగింది. ఇప్పుడు అవధాని ధారణ నిర్వహిస్తారు. మొదటగా నిషిద్ధాక్షరి. నూతన గానము వచ్చెను భూతలమంతయు మెరిసెను పుణ్యముగాగన్ మాతను వేడదని గుడున్ ఈతన జగతియే ఎప్పుడును ఇంపుగా వెలగన్. సమస్య: తెలుగు భాష ఎంతో తెగులు భాష. ఆంగ్ల భాష మీద అభిమానముతో బల్గే ఆంగ్ల ప్రజలు ఎంత అదుపు తప్పి ఇష్టమసలు లేక ఈర్ష్యతో పలికిరి తెలుగు భాష ఎంతో తెగులు భాష. దత్తపది. తెలుగు భాషకెంతో వెలుగును చేకూర్చ కృషిని చేయుచుండే కీర్తి గుణగా వెలుగు జిరుగు కలతో తెలుగు మందాకాము వెలిగిపోవుచుండే వేగముగను. వర్ణన: పాడుచుండెను కోయిల భవ్యముగను తోటలో మొక్క చిగురుల తొడుగుచుండే మావి చిగురులు పుట్టెను మహిన నేడు కోర్కెలూరెను మధులలో కోటి కోటి. నామ సమీకరణం. మొదటి నామము వేడసాని మోహన్ గారు. రెండవ నామము మాడుగుల నాగఫణి శర్మ గారు. మూడవ నామము గరిగిపాటి నరసింహారావు గారు. నాలుగవ నామము కడిమిల్ల వరప్రసాద్ గారు. ఐదవ నామము వద్దిపర్తి పద్మాకర్ గారు. ఆరవ నామము కోడ లక్ష్మీ నరసింహారావు గారు. ఏడవ నామము ఆశావాది ప్రకాశ్రావు గారు. ఎనిమిదవ నామము సాల నరసింహాచార్య గారు. తొమ్మిదవ నామము నన్నయ్య. 10వ నామము తిక్కయ్య. 11వ నామం పోతన. అవధాని అనే మాటలో ఆద్యంతాలలో అ ని అనే 2 అక్షరాలు ఉన్నాయి. ఆ 2 అక్షరాలే సూచిస్తున్నాయి ఏమని? అని అంటే యుద్ధము. ఎవరితో యుద్ధం? పృచ్ఛకులతో యుద్ధం. ఇది అవధాని. అంతేకాదు నన్నయ్య గారు కూడా భారత రచనలో శ్లోకమైన వెంటనే అని ప్రారంభిస్తున్నాడు. ఆయన దృష్టి అంతా కూడా జరగబోయేటువంటి భయంకర సంగ్రామం మీదనే ఉన్నది అని అర్థమవుతుంది. అయితే యుద్ధాన్ని యుద్ధంగా స్వీకరించకుండా ఏ విధంగానైతే తిక్కన మహాభయంకరమైనటువంటి యుద్ధ వర్ణనలను సైతం ప్రకృతి వర్ణనలతో జోడించి రసపారవశ్యానికి మనల్ని లోనయ్యేటట్టుగా వర్ణిస్తాడో ఆ విధంగా ఇక్కడ ఏ విధమైన బిడియం మరే విధమైనటువంటి ఆందోళనకు చోటు ఇవ్వకుండా చక్కగా పద్యాలు అల్లటం, అల్లిన పద్యాలన్నింటినీ మనస్థం చేసుకోవటం, వాటిని సభకు అప్పగించటం, అన్నింటా అతడు తనదైనటువంటి ప్రత్యేకతను ప్రదర్శిస్తూ విజయాన్ని సాధించినందుకు ఆ చిరంజీవిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఆ ఆశీర్వదిస్తూ తొలతనే పద్యాలు చెప్పినాను. ఇప్పుడు నాకంటే కూడాను తప్పనిసరిగా ఆ చిరంజీవికి లభించవలసినటువంటి ఆశీస్సులు డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారి ఆశీస్సులు కావాలి. వారి ఆశీస్సులు ఆ చిరంజీవికి లభ్యమైనట్టయితే అతడు సర్వతోభద్రుడు కాగలడు. అందుకు వారి ఆశీర్వచనాలు వారికి అందిస్తారు. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ ఈ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో అవధానం చేస్తున్నాడు. గురువుగారు మీరు వచ్చి ఆశీర్వదించాలి అని సాధన నరసింహాచార్య నాకు మొట్టమొదట ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషించాను. ఇది Telugu1.com వాళ్ళు ఇది నిర్వహిస్తున్నారు అన్నప్పుడు సహజంగా మల్లిక్, రవి వీళ్ళందరూ చాలా ఈ విధమైనటువంటి సంస్కార సంపన్నమైన హృదయం కలిగిన వాళ్ళు. అది కూడా
ఈ కృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో నిర్వహించటం కూడా చాలా ఔచితీపోషకమైనటువంటి అంశము. ఇవాళ నేను వచ్చి కూర్చున్న తర్వాత అబ్బాయి తీరు తెన్నులు అంటే పదం ఎలా పలుకుతున్నాడు, అవధానానికి కావలసిన జీవధర్మం అయితే చాలా పుష్కలంగా ఉంది ఈ అబ్బాయిలో, శ్రీకాంత్లో. సద్యస్ఫూర్తి చాలా ముఖ్యం అవధానికి. అంత్యాక్షరి అని ఈ అబ్బాయి సుమతి అని వచ్చేటట్టు పద్యం అన్నాడు. అనగానే ఏ పద్యమైనా చెప్పొచ్చు, కానీ ఈ పిల్లవాడిలో ఉన్న ప్రతిభ తళుక్కుమనటం, అది మెరుపు, అది మెరవకుండా ఉండలేదు. మెరుపు యొక్క లక్షణం మెరవటమే, అది మెరుస్తూనే ఉంటుంది. వెంటనే తిరునామంబును దీర్చి దివ్యగిరిపై దేవేరితో తేరిపై వరశంఖంబును చక్రమున్ గలుగు దివ్యత్కౌస్తుభోరస్కుడా పరమామ్నాయ రహస్యమంత్రపదమా బ్రహ్మోత్సవ ప్రాభవ స్ఫురితానేక విశేష భావశబలీ పూర్ణాకృతి తిరుపతి. ద్విశతావధానములో రవీంద్ర భారతిలో 95 ఇలాగే ఏప్రిల్ వసంత ఋతువు ఆ రోజు డాక్టర్ మేడసాని మోహన్ గారు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆశువుగా ఈ పద్యం చెప్పాను నేను. ఇలా చాలా పద్యాలు ఈ చిన్నవాడికి వచ్చి ఉండవచ్చు, కానీ ఇక్కడ చెప్పటంలో ఔచిత్యం ఉన్నది. అది తనకన్నా ముందటి వాళ్ళని గౌరవించే పద్ధతి ఒకటి, తన ధారణను ప్రదర్శించే విధానం ఒకటి. ఒక పని చేస్తే 10 విధాలుగా ఏకాక్రియా వ్యర్థకరి, అది 10 విధములుగా ఉపయోగపడేటట్టు ఆ ప్రతిభ అవధానికి చాలా అవసరం. ఈ అబ్బాయికి అది చాలా పుష్కలంగా ఉన్నది. పైగా ధారణ అన్నింటినీ కూడా సమన్వయంగా చకచక అందుకొని చెప్పటం అన్నది చాలా చక్కగా ఉన్నది. ఇది చాలా విశేషము. ఈ telugu1.com ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అన్నది చాలా విశేషము. ఈ వయస్సులో 12-13 ఈ అబ్బాయికి 13 సంవత్సరాలు. నాకు నా చిన్నతనం గుర్తొస్తున్నది. ఒక విశిష్టమైన ప్రతిభ ఈ చిరంజీవిలో ఉన్నది. ఇంకా ఎందుకంటే పలుకు అప్పుడప్పుడే కొత్తగా పలికినా పలుకు ఎలా ఉందో కవికి అవధానికి పనికొస్తాడా లేదా అనే ఒక మూలధర్మం ఒకటి ఉంటుంది. ఆ మూలధర్మం చాలా పుష్కలంగా ఉన్నది ఈ అబ్బాయిలో. ఆ పదాన్ని ఎలా మలుస్తున్నాడు. ఇంకా చిన్న చిన్న సవరణలు అవి అంటారా, కాలక్రమేణా ఎవ్వరు చెప్పక్కర్లే, లోకమే పెద్ద గురువు. అవి అదే గొంతు సవరించుకుంటుంది, చక్కగా పలుకుతుంది. ఈ అబ్బాయి శ్రీకాంత్ చాలా వృద్ధిలోకి రావాలని నేను ఆశీర్వదిస్తున్నాను. మంచి గాత్రధర్మం అంటే గొంతు కూడా చక్కగా ఉన్నది, చెప్పేది ఏదో స్పష్టత ఉండాలి. నేను ఈ మధ్య సభలో కూడా చెప్పాను, ప్రపంచ తెలుగు సభల్లో కూడా నేను నా అధ్యక్షతనే అవధాని సమ్మేళనం అంతా జరిగినది. నేను అక్కడ కూడా చెప్పాను, కోటి కోటి మానవ కోటి కోటి యందు, కోటి కోటి మానవ కోటి కోటి యందు ఒకడు ఉదయించు సుకవిత్వములుకువాడు. కవిత్వం రాసేవాడే చాలా అరుదు. కవిత్వం అనుకుని రాసేవాళ్ళు జగత్తులో చాలామంది ఉంటారు, కానీ ఎదటి వాళ్ళు కవిత్వం అనుకునేటట్టు రాసేవాళ్లే చాలా అరుదు. అక్కడికే చాలా జల్లెడ పట్టడం అయిపోతుంది. కోటి కోటి మానవ కోటి కోటి యందు ఒకడు ఉదయించు సుకవిత్వములుకువాడు. కోటి కోటీర సుఖ విరాట్ కోటి యందు ఒక్కడుదయించు అవధాని యుగమునకును. ఎవడో ఒకడట్లా కోటాను కోట్ల కవి బృందములో కవి తండములో ఎక్కడో ఒక్కడ అవధాని అయిన వాడు పుడతాడు. ఎందుకంటే వాడికి కాగితము కలముతో పని లేకుండా వాడు కవి అయి ఏకకాలములో రసవశుడు కావాలి, పరవశుడు కావాలి. రసవశుడు కాకపోతే వాడు కవి కాలేడు, పరవశుడు కాకపోతే. కాబట్టి స్వవశుడు వాడు కాకపోతే అవధాని కాలేడు. కాబట్టి ఏకకాలములో పరవశుడు కావాలి, స్వవశుడు కావాలి అవధాని. అటువంటి అవధానిగా ఈ అబ్బాయి రాణించాలని నేను ఆశీర్వదిస్తున్నాను. చాలా విశిష్టమైన కళ అవధానము, ఆంధ్రుల సొమ్ము. ఏ ప్రపంచ భాషలలో లేనటువంటి ఒక అద్భుతమైన మణి కిరీటము అవధానము ఈ భాషలో ఉన్నది కాబట్టి మనం తల ఎత్తుకుని తిరగగలుగుతున్నాం. ఏ భాష వాడికి లేదు, ఏ ప్రపంచ భాషల్లోనూ లేదు. ఉంటే
భారతీయ భాషల్లోనే ఉండాలి. భారతీయ భాషలలోనే సంస్కృతము వంటి ఒక మహాసముద్రాయమానమైన భాషలోనే లేదు అవధానం, తెలుగులోనే ఉన్నది. ఏ సమస్యాపూర్ణమో ఇట్లాంటివి సంస్కృతంలో దత్తపదులు ఇవి ఉన్నాయి తప్ప ఇంత సంపూర్ణ సావయవ సాంగముగా అవధానం అన్నది తెలుగు భాషలోనే ఉన్నది. మనం అందరం చేసుకున్న పూర్వ పుణ్య విశేషం ఇదంతా కూడా. నేను ఒక ఆశీర్వచనం చెప్తూ ఉన్నాను. నా వలనే భాగ్యముతో నా వలనే భాగ్యముతో నా వలనే వెలుగులీని నన్ను మించన్. నా వలనే కాదు, మించాలి. ఇంకా ఆయనకు అలాంటి చిన్నవాడు, అటువంటివన్నీ కూడా అమేయమైనటువంటి ఒక అనుగ్రహాలు ఈ అబ్బాయికి కలగాలని నా వలనే భాగ్యముతో నా వలనే వెలుగులీని నన్ను మించన్. శ్రీవైదగ్ధ్యముతోడన్ శ్రీవైదగ్ధ్యముతోడన్ నీవై శ్రీకాంత వెలుగు నిశ్చలమతివై. అలా నావలనే నన్ను మించి అతను ఆ మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అనుగ్రహంతో అలరారాలని ఈ చిన్నవాడిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. జయోస్తు. సంస్కృతంలో ఒక మాట ఉంది, ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అని. ఆయా వ్యక్తులు వెనుకటి జన్మలో విశేషించి ఎందులోనైతే కృషి చేస్తారో అది మలి జన్మలో అచిరకాలంలోనే అత్యద్భుతంగా వెలికి వస్తుంది అని. గ్రంథ నటత్ సంస్కృతి జీవునంటి బహుజన్మల్ ప్రయాణించడిన్ అని మా అవధాన గురుదేవులు డాక్టర్ సివి సుబ్బన్న శతావధాని గారు కూడా చెప్పినారు. అలాంటి సామర్థ్యం ఏ వ్యక్తిలోనైతే పుంజీభవించుకుని ఉన్నదో ఆ వ్యక్తి ద్వారా ఆ చిరంజీవికి ఆశీస్సులు లభించడం అన్నది ఖచ్చితంగా వారు అన్నట్టుగానే ఉత్తరోత్తర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండటానికి ఇది సాక్ష్యం. నిండు మనస్సుతో మాడుగుల నాగఫణి శర్మ గారు ఆ చిరంజీవిని ఆశీర్వదించినారు. ఈ ఆశీస్సులను ప్రతిఫలింపచేసుకోవటానికి, కాపాడుకోవటానికి తగినటువంటి వైనములు ఎన్ని ఉన్నాయో వాటన్నిటిని కూడాను అతడు తన జీవితంలో నడుపుకుంటూ ముందుకు వెళ్ళి గురువులకు, తల్లిదండ్రులకు, తన చుట్టూ ఉన్న పరిసరాలకు కీర్తిని, సంతోషాన్ని కలిగించాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాము. ఇక కార్యకర్తలు తర్వాతి అంశంలోకి ప్రవేశిస్తారు. రమ్యవాక్కుతోడ రమణీయ పద్యాలు ఆలపించునెప్పుడు వందముగను, పద్యములను చదువ పరవశించునుగాదే మాడుగుల పలుకులు మధురమలుకు. చక్కనైన పద్య ఛందస్సునందున రమ్య పద్యములను రంగరించి అందజేసినారు అవధాన వేళలో మాడుగుల పలుకులు మధురములుకు. దాంశ్రాం శబ్ద విభీషణాకృతి గణం తత్స్తంభ మధ్యంబునన్ హ్రాం శ్రీం దర్ప నృసింహుడాదనుజులే ఆహాయనం బుట్టగా హ్రం శ్రీం నాదములుత్పతిల్ల దిశలం దానారసింహోగ్రదు దంశ్రాఘాత విఘాత శృంగదనుడై దైతేయుడానెందరన్ వ్యాసాలంకృతమై మహాకవివచో వాల్మీకి గమ్యంబునై భాస ప్రౌఢ సుహర్ష బాణ కవితా పాండిత్య సాహిత్యమై ధీసాగస్ర మహావధాన మహిమం దీపించు భాషావధూటి సేవించిన కల్గుధీనిధు వాడిల్లు యశశ్రీలభో. అద్భుతంగా బాలావధాని తన అపారమైనటువంటి ప్రతిభతో
మాడుగుల నాగపణి శర్మ గారిని, ఆశావాది ప్రకాశ్రావు గారి సరసన ఉండి అద్భుతమైన రీతిలో చేసిన సాహసం అందరికీ కూడా చాలా ఆనందం కలిగించింది. ఇప్పుడు లాంఛనప్రాయంగా సత్కార కార్యక్రమం ఉన్న Telugu1.com పక్షాన ప్రపంచంలో ఉన్న తెలుగువారందరినీ ఒక చోటకు చేర్చాలన్న తపనతో Telugu1.com వెబ్సైట్ ద్వారా, టోరీ అనేటటువంటి రేడియో ద్వారా, Telugu1 యూట్యూబ్ అనేటటువంటి ఆ ఛానల్ ద్వారా కూడా తెలుగు వారందరినీ ఒకచోట వారందరూ కూడా సమైక్యపరుస్తున్నారు. త్వరలో Telugu1 గ్లోబల్ టీవీ అనేటటువంటి ఛానల్ను కూడా ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా కవివరేణ్యులందరూ ఇక్కడ విచ్చేసి ఉన్నారు, సాహితీ మిత్రులు అందరూ ఉన్నారు. వారు మిమ్మల్ని కోరేది వారు త్వరలో ప్రారంభించబోయేటటువంటి సాహిత్య పేజీకి మీ వంతు సహకారాన్ని అందిస్తారని వారి పరంగా నేను కోరుతూ, ఇప్పుడు వారు చేసిన కృషిని ఒక లఘు చిత్రంగా మన ముందుంచుతున్నారు. అది చూసిన తర్వాత సత్కార కార్యక్రమం, తర్వాత కవి సమ్మేళనం ఉంటుందని మనవి చేస్తూ అందరినీ కూడా తిలకించవలసిందిగా కోరుతున్నాం.